జన్మదిన శుభాకాంక్షలు. ఈ అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ నేను బిగినింగ్ స్టేజ్లో ఆర్పి గారు గీతా జయంతి పండగ రోజు చక్కగా సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాల్లో రికార్డింగ్ స్టూడియోకి వచ్చి రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. అది నేను విట్నెస్ చేసినందుకు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. అయితే ఆ ప్రాజెక్ట్ బిగినింగ్ నుంచి కూడా రీసెర్చ్ స్టార్ట్ చేశారు. దీనికి ఎలాంటి బొమ్మలు ఉండాలి, ఎలా ప్రాజెక్ట్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అందరికీ ఎలా అందించాలి అనే దాని మీద. సో ఆ స్టేజ్ నుంచి నేను చూడడం జరిగింది. తర్వాత జానకిరామ్ గారు అద్భుతంగా మిమ్మల్ని కనుక్కున్నారు ఆర్పి గారు, అదంతా నేను చూశాను. ఎంత అద్భుతంగా వస్తుందని అస్సలు ఊహించలేదు. సో ఇప్పుడు ఏంటంటే టెక్స్ట్ టు స్పీచ్ యుగం ఇది. తర్వాత యంగ్స్టర్స్ కానీ కిడ్స్కి కానీ భగవద్గీతని మనం ఇంట్రడ్యూస్ చేయాలన్నా అసలు సాధ్యం అవుతుందా అని ఆలోచించేటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం, ఇప్పుడు టెక్ యుగంలో ఉన్నాం. సో అలాంటి రోజుల్లో ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ నిజంగా ఎంతో హెల్ప్ చేస్తుంది. ప్రతి ఫ్యామిలీలో కూడా భగవద్గీత వెళ్తుంది అని చాలా నమ్మకం వచ్చింది చూసిన తర్వాత. చాలా అద్భుతమైన ఫీలింగ్ వచ్చింది. అండ్ దివాకర్ గారు అద్భుతంగా చేశారండి. ఐఎమ్ సో బ్లెస్డ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్, అంటే చూడడానికి కనీసం పార్ట్గా ఉన్నందుకు ఈరోజుకు చాలా ఆనందంగా అద్భుతంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి గారు. ఆల్ ది బెస్ట్.